సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం చెన్నై షూటింగ్ లో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి ఈ భేటీకి రాకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా మెగా అల్లు కాంపౌండ్ మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి ఈ భేటీకి హాజరు అవ్వకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, ఇప్పటిదాకా టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా చిరంజీవి ఉన్నారు. మరి గతంలో జగన్ తో భేటీకి చిరంజీవి కీలకంగా వ్యవహరించారు. మరి ఇప్పుడు ఈ సమావేశానికి చిరంజీవి దూరంగా ఉండటాన్ని ఎలా చూడాలంటారు సుజన్? ఎస్ సుమిత్ర, ఈ రోజు జరుగుతున్న సమావేశానికి తొలుత చిరంజీవి కూడా హాజరవుతారు అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా ఒక ప్రచారం అనేది జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆయన పర్సనల్ వ్యక్తిగత పనులు కొన్ని ఈవెంట్స్కు హాజరవ్వాల్సిన నేపథ్యంలో చెన్నైకి వెళ్ళటం జరిగింది. నిజానికి ఈరోజు హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే సీఎం రేవంత్ ఇచ్చిన అపాయింట్మెంట్ టైము ఆయన వచ్చే సమయము కాస్త ఎక్కువ గ్యాప్ ఉండటం వల్ల ఆయన సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్టుగా కూడా సమాచారం ఇప్పటికే ఈ దిల్ రాజుకు అందించడం జరిగింది. అయితే ఎప్పుడు ఏ సమావేశం జరిగినా ఇండస్ట్రీకి సంబంధించి ఏం జరిగినా సరే ఫస్ట్ కాల్ అనేది మెగాస్టార్ చిరంజీవికి వెళ్తుంది. దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దగా కూడా ఆయన ఏ సమావేశానికి జరిగినా సరే ఆయన అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయం కూడా ఖచ్చితంగా ఆయన వైపు నుంచి కూడా ఒక వర్షన్ తీసుకునే సమావేశాలకు సంబంధించిన అపాయింట్మెంట్స్ కూడా ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి జరుగుతున్న సమావేశం అనేది సీఎం రేవంత్ చాలా బిజీగా ఉండటం, చాలా తక్కువ సమయంలోనే ఆయన సినీ ప్రముఖులకి అపాయింట్మెంట్ ఇవ్వాల్సి రావడం, పర్టికులర్గా సమయాన్ని ఆయన చెప్పడం, దీని తర్వాత ఆయన కొన్ని మీటింగ్స్కి హాజరు కావాల్సి ఉండటం, ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్డ్ టైం కాబట్టి ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేని పరిస్థితి. దీంతో పాటు గత కొన్ని రోజులుగా కూడా మెగా వర్సెస్ అల్లు అని చెప్పి ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత వాటన్నిటికి కూడా పక్కన పెట్టి మెగా అల్లు కుటుంబాలన్నీ కలిసి అల్లు అర్జున్ బెయిలు రావడం వెనక కూడా చిరంజీవి కుటుంబం తీవ్రంగా వాళ్ళు ఒక పర్యవేక్షణ అనేది చేయటం, వాళ్ళు కూడా తమ సపోర్ట్ని అందించడం, ధైర్యం చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఆ కారణం వల్లే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సీఎం సమావేశానికి రాలేదా అని చెప్పేసి రకరకాల చర్చలు కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఇది ప్యూర్ పర్టికులర్గా చిరంజీవి ఆయన వ్యక్తిగత ఈవెంట్స్ కొన్ని ఉండటం వల్ల టైం సెట్ కాకపోవడం వల్ల రావటమే. ఎందుకంటే ఆహ్వానితుల లిస్టులో కూడా మెగాస్టార్ చిరంజీవి పేరు లేదు. సో మనం ఇక్కడ క్లారిటీగా మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక ఆయన సమయాభావం అంటే దీనికి అటెండ్ కావాల్సిన విషయంలో సమయం అనేది సెట్ కాలేకపోతే ఈయన హాజరు కాలేకపోతున్నారని చెప్పే విషయం కూడా ఇక్కడ మనకి దీని మీద క్లారిటీ వస్తుంది. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ బట్ రేవంత్ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా పెద్దలు పర్టికులర్గా చిరంజీవి, మురళీమోహన్ లాంటి వాళ్ళు ఏ సలహాలు సూచనలు ఇచ్చినా సరే తాము వాటిని తీసుకుంటాము, ఆచరిస్తాము. ప్రభుత్వ పరంగా కూడా సినిమా వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలన్నా అడిగితే చేస్తాము, మాకు సలహాలు సూచనలు ఇస్తే వాళ్ళు అడిగినవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తామని చెప్పి గతంలో కూడా చెప్పారు. సో ఇప్పుడు ఈరోజు సమావేశానికి కూడా తన కారణాలు వేరే కారణాల వల్ల చిరంజీవి హాజరు కాలేదు. కానీ భవిష్యత్తులో మాత్రం చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం సంబంధించిన ఏ సమావేశాలు ఉన్నా సీఎం రేవంత్ భేటీ ఏదున్నప్పటికీ కూడా ఖచ్చితంగా చిరంజీవి యొక్క అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు మాత్రం కుదరలేని పరిస్థితి అనేది కూడా చిరంజీవి టీం నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకు కుదరలేదని అంటే అల్లు మెగా కాంపౌండ్లకు దూరం ఉందనే వార్తలు కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. అది ఈ రోజు నిజం అనిపిస్తోంది. సో ఫ్యాన్స్ కూడా నెటిజన్లు కూడా అదే అంటున్నారు, ఫ్యాన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. సో ఈ ప్రచారాల మధ్య ఇవాళ చిరంజీవి రాకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు సుజన్? ఎస్, అంటే మెగా వర్సెస్ అల్లు అనే ప్రచారం అనేది అది గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. రకరకాల అంటే అందులో ఎంత నిజం ఉంది, ఒక మూమెంట్ అనేది వస్తే ఇరు కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా కలిసిపోతామని చెప్పేసి వాళ్ళు పదే మాట్లాడారు. అలాంటి ఇన్సిడెంటు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో వాళ్ళందరూ కలిసేందుకు కూడా అవకాశం వచ్చింది. అంటే ఏ ప్రచారాలు ఉన్నా ఎన్ని గొడవలు నిజానికి వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాల మధ్య ఏముందనేది మన బయటికి తెలియపోయినప్పటికీ కూడా నిజంగా వాటన్నింటిని కూడా పక్కన పెట్టి అరెస్టు అయిన సమయంలో చిరంజీవి, నాగబాబు, అరవింద్ అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అతను బెయిల్ రావడం వెనుక కూడా మెగా కుటుంబం యొక్క ఒక సపోర్ట్ అనేది ఉంది అని చెప్పేసి కూడా వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు తాజా ఈ సమావేశానికి అంటే ఇప్పుడు సినీ ప్రముఖులందరినీ కూర్చోబెట్టి ఆ రోజు సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి జరిగిన పరిణామాలు,
అల్లు అర్జున్కి సంబంధించి ఆయన చెప్తున్న వెర్షన్ ఏంటి, పోలీసుల వెర్షన్ ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు వాళ్ళందరికీ స్వయాన వివరిస్తున్న క్రమంలో ఈ సమావేశంలో చిరంజీవి ఉంటే కనుక అది వేరేలా ఉండేది. బట్ ఆయన లేకపోవడం, మిగతా వాళ్ళందరికీ అవన్నీ చూపించడం, సో అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి ఒక వివరణ ఇచ్చుకుని, అంటే ఏం జరుగుతుంది, నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సందర్భంగా సినిమా వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. అయితే చిరంజీవి రాకపోవడం అనేది జరుగుతున్న ప్రచారాలకి పక్కనే పెడితే కనుక ఆయన వ్యక్తిగత కారణాలు అనేది మాత్రం వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్నమాట. సోషల్ మీడియాలో రోజుకో ప్రచారం జరుగుతూ ఉంటుంది. చిరంజీవి పేరు నిజానికి ఈ రోజు మీటింగ్ ఆయన వస్తారా రాదా అని చెప్పేసి క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ఫస్ట్ పేరు ఆయనదే ఉంది. ఎందుకు అంటే కనుక మెగాస్టార్ చిరంజీవి పేరు అంటే అదొక ప్రాముఖ్యత. సో అదే విషయంగా ప్రచారాలు కూడా చిరంజీవి పేరుని తీసుకొచ్చి మెగా వర్సెస్ అల్లు అని తీసుకొచ్చి ఈ ప్రచారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ రోజు సమావేశానికి ప్యూర్లీ ఆయన వ్యక్తిగత కారణాల వల్లే హాజరు కాలేకపోయారు అనేది మాత్రం మనం వాళ్ళ టీం నుంచి వినిపిస్తున్నమాట. సో దాన్నే వాళ్ళు చెప్తూ ఉన్నారు పదే పదే. సుజన్ వినిపిస్తోందా? సుజన్, అది నిన్ననే మీటింగ్ ఉందని దిల్ రాజు చెప్పడం మనం చూసాం. అంటే ఇంత కీలకమైన సమావేశానికి సమయం తీసుకుని చిరంజీవి రావడం పెద్ద సమస్యవి కాదు కదా. సో చిరంజీవి టీం ఏమని చెప్తోంది, ఏమని స్ట్రాంగ్ రీజన్ ఇచ్చింది హాజరు కాకపోవడానికి? ఖచ్చితంగా చిరంజీవి సినిమా ప్రభుత్వ సంబంధించిన సమావేశం తొలిసారి జరుగుతూ ఉంది. నిజానికి ఎఫ్డీసీ దిల్ రాజు ఆధ్వర్యంలో ఆయన సమన్వయకర్తగా, అయితే ఆయన ఖచ్చితంగా ఉండాల్సిన సమావేశం ఇది. అయితే ఇప్పటికే ఆయన షెడ్యూల్ చాలా వ్యక్తిగత కారణాలు, ఆయన స్నేహితులకు సంబంధించిన కొన్ని ఈవెంట్స్ ఉండటం, సో వాటన్నిటిని కూడా ముందే షెడ్యూల్ అవ్వటం జరిగింది. అయితే ఇక్కడ కూడా చూసుకుంటే రేవంత్ ఈ సమావేశాన్ని వీలైనంత త్వరగా ముగించుకుని వేరే చోటకి వెళ్ళిపోయిన సమయంలో ఆయన చిరంజీవి వస్తారు, ఆయన ఇచ్చిన సమయానికి ఈయన ఆగలేని పరిస్థితి. సో ఇక్కడ సమయాభావం అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకు క్లారిటీగా కనిపిస్తూ ఉంది. అటు రేవంత్ ఆయన చెప్పిన సమయానికి ముగించుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, మరోపక్క చిరంజీవి కూడా ఇదే సమయానికి ఆయన రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈయన మిస్ అయ్యారని చెప్పేసి వాళ్ళ టీం నుంచి వినిపిస్తున్నమాట. ఇది ఇంపార్టెంట్ మీటింగ్ అయినప్పటికీ కూడా చిరంజీవి మినహా మిగతా వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఆయనకి ఎప్పటికప్పుడు ఈ మీటింగ్ సమావేశానికి సంబంధించి ఏంటనేవి ఇన్పుట్స్ అనేవి తీసుకుంటూనే ఉన్నారు, ఏం జరుగుతుందనేది. సో భవిష్యత్తులో కూడా ఈ సమావేశానికి సంబంధించిన పాయింట్స్ను ఆయన నోట్ చేసుకుని ఆయన వైపు నుంచి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కనుక సో ఆయన కూడా ప్రభుత్వ పెద్దలతో కోఆర్డినేట్ చేస్తారనేది మాత్రం ఆయన టీం నుంచి వినిపిస్తున్నమాట. సుజన్, ఎస్ సుమిత్ర. సుజన్, అంటే నిజంగా షూటింగ్ ఉన్నా చిరంజీవి బ్రేక్ తీసుకుంటే కాదనే వారు ఎవరుంటారు? ఎస్, అంటే ఇది షూటింగ్కి సంబంధించిన మ్యాటర్ కాదు, ఆయన స్నేహితులకి సంబంధించి కానీ ఆయన కొన్ని మ్యారేజెస్ కూడా అటెండ్ కావాల్సి ఉంది. అంటే నిన్న మా దిల్ రాజు చెప్పారు రేపు 10 గంటలకు కలుస్తున్నామని చెప్పేసి. సో అది ఆయన చెప్పే సమయానికే ఆయన చిరంజీవి చెన్నై వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ వరుసగా షెడ్యూల్ ఈవెంట్స్ అనేవి ఉండటం, కొన్ని మీటప్స్ అనేవి ఉండటం, చాలా ఇంపార్టెంట్ మీటప్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎప్పటి నుంచో కూడా వాటన్నిటిని కూడా ప్లాన్ చేసుకుని నిన్న ఆయన చెన్నైలో వెళ్ళడం జరిగింది. సో ఈ క్రమంలో ఇవాళ 10 గంటలకి సినీ ప్రముఖులతో ప్రభుత్వ పెద్దల మీటింగ్ అన్న క్రమంలో చిరంజీవి అవకాశం చూసుకుని రావాల్సి ఉన్నప్పటికీ కూడా అది కాస్త సమయాభావం అనేది ఆయనకి కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నారు. బట్ ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఆయన ప్రయాణానికి సంబంధించి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్లే ఈ ప్రధానమైన ఆయన మీటింగ్కి హాజరు కాలేని పరిస్థితి అనేది వాళ్ళ టీం నుంచి వినిపిస్తున్నమాట. బట్ ఆయన అటెండ్ అయితే కూడా బాగుండేది అని చెప్పేసి చర్చ అయితే నడుస్తుంది. ప్రభుత్వ పెద్దలు కూడా చిరంజీవి వస్తే బాగుంటుంది, ఖచ్చితంగా ఇది ఫస్ట్ టైం జరుగుతున్న మీటింగ్ కాబట్టి దీంతో ప్రభుత్వం తరపు నుంచి కూడా కొన్ని కీలకమైన ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో వీటికి సంబంధించిన చర్చ జరిగితే బాగుండేది అని చెప్పేసి కూడా నడుస్తుంది. బట్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఆయన హాజరు కాలేకపోవడానికి ప్రధానమైన రీజన్స్ అనేది మనం నమ్మాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుజన్.